ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు, నిషేధిత మావోయిస్ట్ సంస్థకు మద్దతు తెలిపేలా ప్రసంగాలు చేసిన కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ పలువురు యువతులతో సాగించిన రాసలీలలు బయటపడ్డాయి. అతను నలుగురు ఐదుగురితో అసభ్యంగా అశ్లీలంగా తీసుకున్న సెల్ఫీ వీడియోలను పోలీసులు తన ఫోన్లో గుర్తించారు. హోటల్ గదిలో వెకిలి చేష్టలు, సంభాషణలతో వీడియోలు తీసి ఆయన సేవ్ చేసుకున్నాడు క్లౌడ్లో. సో పోలీసుల విచారణకు వచ్చేటప్పుడు అవన్నీ డిలీట్ చేశాడు. సో పోలీసులు కేసుకు సంబంధించిన వీడియోల కోసం రావణ్ ఫోన్ను ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించి విశ్లేషించారు. ఆయన తొలగించిన వీడియోల్లో ఎక్కువ ఈ రాసలీలల వీడియోలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. సో హిందూ దేవతలు, ప్రజాప్రతినిధులను కించపరుస్తూ కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు చేసే రావణ్ ఆ అమ్మాయిలను బెదిరించి లోబర్చుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి. సో అమాయక యువతులను లక్ష్యంగా చేసుకొని వాళ్లతో అసభ్యంగా ప్రవర్తించడం, ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు వీడియోలు తీసి బెదిరించి ఉంటాడని కూడా పోలీసులు భావిస్తున్నారు. సో బాధిత మహిళలు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి కేసు నమోదు చేయాలని కూడా సూచిస్తున్నారు. సో ఇప్పటికే ఆ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పోలీసులు ట్రేస్ అవుట్ చేశారు. కొంతమందిని వాళ్ళకి మాస్క్ పెట్టి వాళ్ళని బయటికి తీసుకురావడం కూడా జరగబోతుంది మరి కాసేపట్లో. సో రావణ్ అసభ్యకర చేష్టలు ఉన్న వీడియోల్లో కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే వైరల్గా మారాయి. ప్రశ్న రావణ్ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడంతో ఇలాంటి వ్యక్తిగా వైసీపీ నేతలు మద్దతుగా నిలుస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో చాలామంది దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి. సో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకునే వారిని వెనకేసుకురావడమేనా మీ నైజం అంటూ రావణ్ అశ్లీల వీడియోల కింద కామెంట్స్ పెడుతున్నారు. హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని దూషించిన రావణ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే శారదా పీఠాధిపతి కోరారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో వివిధ కేసుల్లో అరెస్ట్ అయినటువంటి యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ బచ్చలకూరి ఆకృత్యాలు నిజంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా అతడు ఫోన్కు సంబంధించిన ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ FSL నివేదిక రావడంతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. రావణ్ తన మొబైల్ ఫోన్ ద్వారా అమాయక యువతులను తీవ్రంగా వేధించినట్లు కూడా బలమైన ఎవిడెన్స్, అంటే సాలిడ్ ఎవిడెన్స్ లభ్యమయ్యాయి. ఫారెన్సిక్ ల్యాబ్ రికవరీ చేసిన డేటా ప్రకారం నిందితుడు అశ్లీల వీడియోలను ఉపయోగించి పలువురు యువతులను లైంగికంగా, మానసికంగా వేధించినట్లు కూడా సమాచారం అందుతోంది. సో ఇప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ప్రశ్న రావణ్ని మరి కాసేపట్లో పోలీస్ కస్టడీకి తీసుకొని ఉన్నారు. సో ప్రశ్న రావణ్ ఫోన్ నుంచి లభించిన డిజిటల్ డేటా ఆధారంగా పోలీసులు ఇప్పటి వరకు సుమారు 10 మంది బాధితులను గుర్తించినట్లుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో వాళ్ళని మీడియా ముందు తీసుకొస్తారు. సో ఆ యొక్క నిందితుడు వాళ్ళ బ్లాక్మెయిలింగ్కు పాల్పడి అలా ఎంతమందిని వేధించాడనే కోణంలో ఇప్పుడు పోలీసుల విచారణ కొనసాగుతోంది. బాధితుల వివరాలు కాన్ఫిడెన్షియల్గా ఉంచి వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో వైసీపీ తరఫున చాలా డిఫరెంట్ వాయిస్లు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా అంటే గమన అయితే ప్రశ్న రావణ్తో కలిసి వీడియోలు చేసినటువంటి గమన ఇప్పటికే నిన్న వైఎస్ఆర్ జయంతి రోజున జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్లో కలిశారు. సరే, ఆయన ఏం మాట్లాడారు, ఆవిడకి ఏం హామీ ఇచ్చారనే విషయం పక్కన పెడితే అదే ప్రశ్న టీం నుంచి వర్క్ చేస్తున్న ఏదైతే రావణ్తో కలిసి వర్క్ చేస్తున్న గమన ఇప్పటికే ఆవిడ ప్రశ్న గురించి మాట్లాడుతూ రాజద్రోహం కేసు పెట్టారని, అతన్ని బలవంతంగా వేధిస్తున్నారని, బలవంతంగా రాజద్రోహం కేసు పెట్టారని ఇప్పటికే మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా వైసీపీ నేతలకు, జగన్కి, ఇంకా వాళ్ళ టీంకి ఎవరైతే వైసీపీ నుంచి వాళ్ళకి నెక్స్ట్ లెవెల్లో సపోర్ట్ ఇచ్చారో వాళ్ళందరికీ గమన కృతజ్ఞతలు చెప్పింది. సో మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ నుంచి అంటే ప్రశ్న టీం ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది, వైసీపీ మాకు సపోర్ట్ చేసింది, జగన్ గారికి కృతజ్ఞతలు అంటూ ఆవిడ మాట్లాడటం. అండ్ సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు.
అండ్ ప్రశ్న గురించి. అండ్ అంతేకాకుండా ఒక ట్వీట్ కూడా చేశారు, హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇలా సోషల్ యాక్టివిస్టుల మీద, యూట్యూబర్ల మీద ఎంతమంది పైన కేసులు పెడతారు. నిజంగా ప్రశ్న రావణ్ పై పెట్టిన కేసు ఏదైతే ఉందో అవి లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై పెట్టాలని కూడా జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేసిన పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో చాలా మంది, ఇటు కొడాలి నాని, ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళందరూ ఇప్పుడు కొత్త రాగం ఎంచుకున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇటు ప్రశ్న రావణ్కి ఆల్రెడీ సపోర్ట్ చేశారు, ఆయన గురించి ప్రెస్ మీట్లో మాట్లాడారు, ఇటు ట్వీట్ కూడా చేశారు, ఇటు పేరు నాని గారు సపోర్ట్ చేశారు. నిజంగా వీళ్ళందరూ సపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రంగంలోకి దిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇటు మాజీ ఎమ్మెల్యే, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, వీళ్ళిద్దరూ కూడా మాట్లాడిన మాటలు ఏంటంటే, లేదు అసలు మాకు సంబంధం లేదు, అతను టీడీపీ వ్యక్తి, జోసెఫ్ బచ్చలకూరి కమ్మ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి టీడీపీని, సో అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదని మాట్లాడుతున్నారు. మరి నిజంగా అంటే ఎక్కడ లోపం ఉంది, ఎవరు వైసీపీలో ఎవరికి ఇచ్చిన స్క్రిప్ట్లో లోపం ఉందో అర్థం కానటువంటి సిచ్యువేషన్. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ని మనం పరిశీలిస్తే, హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ చాలా పరిస్థితి దారుణంగా ఉంది, ఇలాంటి అరెస్టులు, రాజద్రోహం కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా 2 రోజుల తర్వాత ఇటు కొడాలి నాని కావచ్చు, ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఇంకా చోటా మోటా నాయకులు చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. ప్రశ్న రావణ్కి వైసీపీకి సంబంధం లేదు, ప్రశ్న రావణ్ కంప్లీట్గా టీడీపీకి సంబంధించిన వ్యక్తి అని మాట్లాడుతున్నారు. నిజంగా ఇది అసలు అంటే విడ్డూరం అని చెప్పాలా, ఏంటని చెప్పాలా అర్థం కానటువంటి సిచ్యువేషన్. చాలామంది అసలు ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి నాయకులు ప్రశ్న రావణ్ ఇప్పుడు దాకా ఇటు క్రిస్టియానిటీకి సపోర్ట్ చేశాడు కాబట్టి అతన్ని సపోర్ట్ చేయాలా వద్దా అనే ధోరణిలో చాలామంది వైసీపీ నాయకులు ఉన్నారు. అతన్ని ఓన్ చేసుకోవాలా లేదా, సోషల్ మీడియాలో అతనికి పాజిటివ్గా పోస్టులు పెట్టాలా వద్దా అనే ఒక డైలమాలో చాలామంది ఉన్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఇప్పుడు ప్రశ్న రావణ్ ఏమో సనాతన ధర్మాన్ని సన్ ప్లస్ అని ఒక బూత్తో మాట్లాడి దాన్ని మీమ్స్ వేసుకుంటున్నారని చెప్పి మాట్లాడాడు. అండ్ అంతేకాకుండా ఇటు రామాయణం గురించి నీచంగా మాట్లాడాడు, రాముడు సీత గురించి నీచంగా మాట్లాడాడు, ద్రౌపది గురించి నీచంగా మాట్లాడాడు, ఇటు మావోయిస్టు భావజాలాన్ని యువతలో తీసుకెళ్లడం, లేదంటే కులాలు మతాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం. సో ఇవన్నీ జరిగిన తర్వాత సో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అనే భావం చాలామంది ఏర్పడింది. నిజంగా డే 1 మాట్లాడుకుంటే రావణ్ అరెస్ట్ అయిన డే 1 రోజున నిజంగా రావణ్ని అసలు అనవసరంగా అరెస్ట్ చేశారనే భావన చాలామందిలో కలిగింది వాస్తవానికి. కానీ దాని తర్వాత సిచ్యువేషన్ మారుతూ వచ్చాయి. ఎప్పుడైతే రావణ్కి బెయిల్ వచ్చిందో మళ్ళీ సర్పవరం పోలీసులు అదుపులో తీసుకొని, దాని తర్వాత ఇనగుద్దురు అండ్ దాని తర్వాత గన్నవరం, ఈ పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత తన ఫోన్ని ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. సో ఎఫ్ఎస్ఎల్కి పంపించారు, తన ఫోన్లో ఏమేమి డిలీట్ చేశాడు. సో ఇప్పుడు ఫోన్ కంప్లీట్ డేటా కూడా బయటకు వచ్చింది, అంటే పబ్లిక్ డొమైన్లో ఉండదు, అఫీషియల్గా బయటకు వచ్చింది. ఒక రిపోర్ట్ పోలీసులకు అందింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ కోర్టుకి ప్రజెంట్ చేస్తారు. ఆ ప్రజెంట్ చేసిన తర్వాత రావణ్ దగ్గర నుంచి మరిన్ని విషయాలు రాబట్టడం కోసం ఎట్టి పరిస్థితుల్లో అతన్ని పోలీస్ కస్టడీలో తీసుకుంటారు. సో మరి ఇలాంటి నేపథ్యంలో రావణ్ ఎవరివాడు అనే ప్రశ్న ఇప్పుడు మొదలైంది. నిజంగా ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ ఎంతమందిని ప్రశ్నించిందో, లేకపోతే నిజంగానే ప్రశ్నించిందా లేదంటే దూషించిందా అనేది పక్కన పెడితే, ఇప్పుడు ప్రశ్న రావణ్ ఎవరివాడు అనే ప్రశ్న ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే కాదు, నిజంగా అంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ప్రశ్నించుకున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని సేవ్ చేయడమో, లేకపోతే గమనాయల్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్లో కలవడం, ఇలాంటివన్నీ చూసిన తర్వాత చాలామంది మాట్లాడుకున్నారు, లేదు వీళ్ళ వెనకాల ఉంది ప్రకాష్ రాజ్ అండ్ టీమ్, సో ఇది వీళ్ళందరూ నడిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి గత 5-6 రోజులుగా ఒక అంటే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఈ వార్త. ఇప్పుడు అలాంటి వాటికి జగన్మోహన్ రెడ్డి గారే వత్తాసు పలికి, అవును నేనే ఉన్నా ప్రశ్న రావణ్ వెనక అని కరాఖండిగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడి మళ్ళీ ట్వీట్ చేసి, అండ్ దాని తర్వాత వాళ్ళ నాయకులతో ప్రశ్నకి మాకు సంబంధం లేదనడం నిజంగా విడ్డూరంగా ఉంది. సో మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రశ్న రావణ్ చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి కాబట్టి. సో మొన్నటి దాకా ప్రశ్న రావణ్కి ఏం తెలీదు, ప్రశ్న రావణ్కి అసలు ఎలాంటి సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ నోట్లో అన్నా సరే ఎవరు కూడా మాట్లాడిన సిచ్యువేషన్. చాలామంది మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ అన్న బూతులే కదా ఇటు ప్రశ్న రావణ్ కూడా మాట్లాడింది చెప్తున్నారు. ప్రశ్న రావణ్ మాట్లాడింది పవన్ కళ్యాణ్ నోట్లో,
కొడకల్లారా అని చెప్పి మాట్లాడారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారా? సన్ ప్లస్ అనే ఒక బూత్తో మాట్లాడారా? లేదంటే రాముడు సీతని అపహాస్యం చేశారా? రామాయణాన్ని నీచంగా తోలనాడారా? తోలనాడలే కదా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు అప్పట్లో సందర్భం ఏంటంటే, మళ్ళీ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, అంతకుముందు పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే జోగి రమేష్ లాంటి వాళ్ళు కావచ్చు, కొడాలి నాని లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్న ఆడపడుచుల్ని వాళ్ళ పిల్లల మీద అసభ్యంగా మాట్లాడితే, పోసాని కృష్ణమూర్తి అయితే ఒక స్టెప్ ముందుకేసి మీ ఇంట్లో ఆడపిల్ల ఉంది, రేపొద్దున ఆ పిల్ల పెద్ద అవుద్ది, అప్పటికి నేను బతికే ఉంటా అని చెప్పి మాట్లాడాడు. సో మరి ఇలాంటి నేపథ్యంలో ఇటు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, ఇక్కడ ప్రశ్నారావణ్ జోసెఫ్ బచ్చలకూరి మాట్లాడిన మాటలు నిజంగా ఒకటేనా? అంటే చాలామంది నిన్న మనం టీవీ వేదికగా ఒక వీడియో చేస్తే దానికి ఒక కామెంట్ వచ్చింది. యాంకర్ గారు మీరు చాలా ఎక్స్ట్రీమ్ మాట్లాడారు, లేదు పవన్ కళ్యాణ్ ఇటు జోసెఫ్ ఇద్దరు సేమ్ మాట్లాడారు కదా, మరి అలాంటి ప్రశ్న మీదే ఎందుకు ఇవాళ రాజద్రోహం కేసు పెట్టారని చెప్పి మాట్లాడుతున్నారు. సో మరి ఇక్కడ నిజంగా జోసెఫ్ బచ్చలకూరి పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. తను క్రిస్టియనా, లేకపోతే ఇప్పుడు కమ్మ అంటున్నారు, చౌదరీస్ అంటున్నారు, చౌదరీసా, రెడ్డిసా, లేకపోతే వెలమల, కాపుల, నాయుళ్ళ అనేది పక్కన పెడదాం. సో అంటే ఈ కులాలు మతాల గురించి పక్కన పెట్టేద్దాం. తను పేరు మార్చుకున్న మాట వాస్తవం కదా. ఇప్పటికే తాను వర్క్ చేసినటువంటి అయితే యుఎస్ బీపీఓ కంపెనీస్లో వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడారు, అన్యాయంగా అక్రమంగా యువతుల్ని వేధించడం, లేకపోతే వాళ్ళకి ఏదో ఒక మాయ మాటలు చెప్పి మభ్య మాటలు చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని ఫ్లాట్కి రప్పించుకోవడం, వీడు చేసిన అకృత్యాలు సరిగ్గా అరెస్ట్ అయిన రోజున ఆ ఫోన్లో ఉన్నటువంటి వీడియోస్ని కావచ్చు, ఆ ఫోన్లో ఉన్నటువంటి డేటాని ఏదైతే సెల్ఫీ వీడియోస్ తీసుకొని వాళ్ళ అమ్మాయిల్ని బెదిరించడం, మీరు నా ఫ్లాట్కి వచ్చారు కాబట్టి సో ఫర్దర్గా అవి యూజ్ అవుతాయని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం నిజంగా కరెక్టా? సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే లేదు ప్రశ్నారావణ్, హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్, ప్రశ్నారావణ్కి నేను మద్దతుంటా. ఏదైతే ప్రశ్నారావణ్తో కలిసి ఒక అమ్మాయి వర్క్ చేస్తుందో గమన అనే అమ్మాయి, ఆ అమ్మాయికి నిన్న కడప ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు కలవలేదా? ఆ అమ్మాయికి జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నాననే భరోసా ఇవ్వలేదా? ఇప్పుడు ఇవాళ మళ్ళీ సరిగ్గా ఇది జరిగిన 24 hours తర్వాత ఇప్పుడు మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, కొడాలి నాని గారు వీళ్ళంతా బయటకు వచ్చి లేదు ప్రశ్నకి మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు. నిజంగా ఎంతవరకు కరెక్ట్? ప్రశ్నకు నాకు సంబంధం లేదు, ప్రశ్న టీడీపీ వాడే అని మాట్లాడుతున్నారు. నిజంగా అంటే ఇక్కడ ఎవరు గేమ్ ఆడుతున్నారు? మస్తుగా కామెంట్ చేయండి.